ఈరోజు మనము రెడ్మీ 1Sని ఆండ్రాయిడ్ జెలీబీ నుంచి ఆండ్రాయిడ్ కిట్కి ఎలా అప్గ్రేడ్ చేయాలో చూస్తాం. ఫస్ట్ గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే గూగుల్ బ్రౌజర్ ఓపెన్ CM11 ఫార్ రెడ్మీ 1S అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేయని పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్లో ఫస్ట్ మెయిన్ CMM థ్రెడ్స్ మోడ్ అని ఉంటుంది. సెకండ్ లింక్ వచ్చి వర్కింగ్ CMM11 4.4 ఫర్ రెడ్మీ 1S రిలీజ్ ఆండ్రాయిడ్ అని ఉంటుంది. ఆ ఆండ్రాయిడ్ ఆ లింక్ని క్లిక్ చేయండి. ఓపెన్ విత్ న్యూ ట్యాబ్ అని క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఓపెన్ కాగానే 3 లింక్స్ చూపిస్తుంది. ఆ పేజ్లో 3 లింక్స్ చూపిస్తుంది. వర్కింగ్ CMM అట్ లాస్ట్ అని ఆ లింక్ ఉంటుంది కదా, వర్కింగ్ ఫస్ట్ లింక్ వర్కింగ్ CMM అట్ లాస్ట్ అని ఆ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లోకి లోడ్ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో లోడ్ అయ్యి ఒక 5 to 10 సెకండ్స్ టైం తీసుకుంటుంది. నెక్స్ట్ పేజ్లోకి లోడ్ అవుతూ ఉంటుంది. పేజ్లోకి లోడ్ అయ్యాక మనం కింద చూసే ఇలా ఫైల్ డౌన్లోడ్స్ MD5 యాక్షన్స్ అని ఉంటుంది. CM11 2014 1970 అఫిషియల్ హార్మోనిక్ జిప్ 17231 వ్యూ MD5 డౌన్లోడ్ స్టార్ట్ ఫైల్ ఫస్ట్లో ఉంటుంది. ఆ ఫైల్ డౌన్లోడ్ అని ఉంటుంది కదా, డౌన్లోడ్ అని దాని మీద యాక్షన్స్ కింద డౌన్లోడ్ క్లిక్ చేయండి. డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఫైల్ లోడ్ అవుతుంటుంది, ఓపెన్ అవుతుంటుంది. పేజ్ లోడ్ అయితే ఓపెన్ అవుతుంటుంది. పేజ్ ఓపెన్ అవుతుంటుంది. ఒక 5 to 10 సెకండ్స్ టైం తీసుకుంటుంది పేజ్ లోడ్ అయ్యి. పేజ్ లోడ్ అయిన వెంటనే మనకి ఇలా చూస్తుంది. ఇక్కడ లింక్ వచ్చి చూస్తున్నా డౌన్లోడ్ ఫైల్స్ విత్ పియర్స్ అనే లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కింద డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ బాటంలో కార్నర్లో సర్కిల్ చూస్తుంది. ఎంత పర్సెంట్ అవుతుందో చూస్తారు. 20, 30, 40, 50, 60, 30, 40, 60, 70 అలా 100 వచ్చేది వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ ఫైల్ డౌన్లోడ్ ఎంత పర్సెంట్ అవుతుంది ఈ కార్నర్లో బాటంలో సర్కిల్ మనకు చూస్తుంటుంది. ఫైల్ 100% వచ్చేది వెయిట్ చేయాల్సిందే. 100% అయ్యాక ఇప్పుడు ఆ ఫైల్ మనకు డౌన్లోడ్ అయి ఉంటుంది. ఈ కార్నర్లో లాస్ట్లో చూపిస్తున్నాను ఫైల్ డౌన్లోడ్ అయి ఉంటుంది. నెక్స్ట్ స్టార్టింగ్ పేజ్ ఓపెన్ చేసిన పేజ్కి వెళ్తాం. ఆ పేజ్లో థర్డ్ లింక్ ఉంది చూసారా, ఫుల్ గ్యాప్స్ అని ఉంది కదా, దాని కింద లింక్ ఉన్న థర్డ్ లింక్ ఆ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లోకి పేజ్ లోడ్ అవుతుంటుంది. స్టార్ట్ డౌన్లోడ్ అని అవుతుంది. స్టార్ట్ డౌన్లోడ్ ప్రెస్ చేయండి. ఈ డౌన్లోడ్ అయ్యేకి ఒక నియర్లీ 10 minutes తీసుకుంటుంది. అలా 10 minutes అయితే వెయిట్ చేయాల్సిందే. ఫైల్ డౌన్లోడ్ అయ్యేంత వరకు నియర్లీ 10 minutes తీసుకుంటుంది. ఆ ఫైల్స్ అలా డౌన్లోడ్ చేసుకోవాలి. మనం డిస్ప్లే చేస్తున్న మానిటర్ మీద డౌన్లోడ్ అయ్యాక 2 ఫైల్స్ ఇలా ఉంటాయి. స్టార్టింగ్ CMM11 అన్అఫిషియల్ హార్మోనిక్ జిప్, ఇంకోటి ఫుల్ గ్యాప్స్, 2 ఫైల్స్ అలా ఉంటాయి. ఇప్పుడు మనం మౌస్ రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ ఫోల్డర్ రీనేమ్ చేయండి. ఏమని రీనేమ్ చేస్తారు? ROOT రూట్ అని టైప్ చేయండి. రూట్ అనే నేమ్తో రీనేమ్ చేయండి. తర్వాత డౌన్లోడ్ చేసిన 2 ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోండి, కాపీ చేసుకోండి. కట్ కానీ కాపీ కానీ మీ ఇష్టం, ఏది కావాల్సిన చేసుకోండి. కాపీ చేసుకున్న 2 ఫైల్స్ని కాపీ చేసుకొని రూట్ అనే ఫోల్డర్ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డర్లోకి వేసేయండి. ఇప్పుడు ఈ ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి నీట్గా స్టెప్ వైజ్ మెథడ్గా ఎలా ఆ ప్రొసీజర్ మనం చేయాలో మీకు నోట్ ప్యాడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ ప్రొసీజర్ మళ్ళీ స్టెప్ టు స్టెప్ ఎలా చేయాలి, ఏమేమి చేయాలనే ప్రొసీజర్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ ప్రొసీజర్ ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు చూపిస్తాం. ఫస్ట్ క్రియేట్ న్యూ ఫోల్డర్ అని టైప్ చేయండి. టైప్ చేశాక తర్వాత రీనేమ్ చేయండి. ఆ ఫోల్డర్ని రీనేమ్ రీనేమ్ ఇట్ యాజ్ రూట్, ROOT రూట్ అనే నేమ్తో రీనేమ్ చేయాలి. ఆ పేరుతో మనం ROOT రూట్తో రీనేమ్ చేశాక నెక్స్ట్ తర్వాత
తర్వాత ఏం చేస్తామంటే కాపీ చేసుకోవాలి. ఫస్ట్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం కదా, టూ ఫైల్స్ ఉంటాయి కదండి. ఫస్ట్ ఆ 2 ఫైల్స్ కాపీ చేసుకోండి. కాపీ ద 2 ఫైల్స్, కాపీ ద డౌన్లోడెడ్ 2 ఫైల్స్. అంటే మనం కాపీ డౌన్లోడ్ చేసిన 2 ఫైల్స్ ఇంతకుముందు చూపించిన ప్రొసీజర్లో అలా డౌన్లోడ్ చేసిన 2 ఫైల్స్ని కాపీ చేసుకొని 2 ఫైల్స్ into to the root folder. రూట్ అనే ఫోల్డర్లోకి ఆ 2 ఫైల్స్ని మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ కాపీ దట్, ఆ ఫోల్డర్ని కాపీ చేసుకోవాలి. రూట్ అనే ఫోల్డర్ని కాపీ చేసుకోవాలి. ఆ ఫోల్డర్ని కాపీ చేసుకొని కాపీ దట్ టు, ఆ ఫోల్డర్ని ఇక్కడ కాపీ చేసుకొని ఎక్కడికి తీసుకోవాలంటే ఎస్డి కార్డ్ అనగా ఎక్స్టర్నల్ కార్డ్, ఫోన్ మెమరీ కాదు, ఎక్స్టర్నల్ కార్డ్ అంటే మెమరీ కార్డ్. ఎస్డి కార్డ్ అంటే మెమరీ కార్డ్. ఆ ఎస్డి కార్డ్ మెమరీ కార్డులోకి మనం క్రియేట్ చేసిన రూట్ అనే ఫోల్డర్లో ఉంటుంది కదా, రూట్ అనే ఫోల్డర్ మెమరీ కార్డులో పేస్ట్ చేస్తాం. దెన్ తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. నెక్స్ట్